బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యత్వాలకు వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. అయితే ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో బీజేపీ అధిష్టానం తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేయగా, టీడీపీ అభ్యర్థులుగా బీదా మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లను చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాజీనామా చేసిన ముగ్గురిలో మోపిదేవి మినహా మిగిలిన 2 మళ్లీ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇక కూటమి తరపున ఎంపికైన 3 రాజ్యసభ అభ్యర్థులు మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీకి బలం లేకపోవడంతో 3 రాజ్యసభ స్థానాలు కూటమికి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ స్థానంలో జనసేన అభ్యర్థిని రాజ్యసభకు పంపిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. ఇందుకోసం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. కానీ కూటమి తరపున బీజేపీ నుంచి 1, టీడీపీ నుంచి 2 రాజ్యసభకు వెళ్లబోతున్నారు. అయితే నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ సభ్యత్వాలకు వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. అయితే ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటితో ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో బీజేపీ అధిష్టానం తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేయగా, టీడీపీ అభ్యర్థులుగా బీదా మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లను చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాజీనామా చేసిన ముగ్గురిలో మోపిదేవి మినహా మిగిలిన 2 మళ్లీ రాజ్యసభకు వెళ్లనున్నారు. కూటమి తరపున ఎంపికైన 3 రాజ్యసభ అభ్యర్థులు మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీకి బలం లేకపోవడంతో 3 రాజ్యసభ స్థానాలు కూటమికే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండగా, ఇదిలా ఉంటే బీజేపీ స్థానంలో జనసేన అభ్యర్థిని రాజ్యసభకు పంపిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. ఇందుకోసం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. కానీ కూటమి తరపున బీజేపీ నుంచి 1, టీడీపీ నుంచి 2 రాజ్యసభకు వెళ్లబోతున్నారు. అయితే నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.